గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో ముందుగా ఈరోజు అందరూ ఓటింగ్ అయితే వేశారని అనుకుంటున్నానండి. సో ఓటింగ్ అనేది మనకి అందరికి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2-3 ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మనం వచ్చేసి లెవెల్స్ చూద్దాము. ఈరోజు మనకు వచ్చేసి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వచ్చేసి మేజర్గా BOE బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లీవ్స్ కీ రేట్ అన్చేంజ్డ్ అట్ 5.25 మూవ్స్ క్లోజర్ టు ఫస్ట్ రేట్ కట్ సిన్స్ 2020. సో మనకి రేట్ కట్ హోప్స్ అనేది దగ్గరలోనే ఉంది. ఈవెన్ నాట్ ఓన్లీ ఇది కాదండి, ఈవెన్ US ఫెడరల్ కూడా రేట్ కట్ హోప్స్ అనేది మనకి ఉండొచ్చు అన్నట్లుగానే సిగ్నలింగ్ ఇస్తుంది. కాకపోతే ప్రస్తుతం అయితే ఎలాంటి చేంజ్ అయితే అంటే ఇంక్రీజ్ అయితే చేయటం లేదు. ఇంక్రీజ్ చేస్తే మనకి ఏంటంటే నెగిటివ్ మూమెంటం ఉంటుంది మార్కెట్లో. సో అట్లీస్ట్ అన్చేంజ్ అని ఉంటుంది. సో మార్కెట్లో కొంత పాజిటివిటీ అయితే క్యారీ అవుతుంది. అది మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ డేటా ఇచ్చాడు. ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజెస్ మార్జినలీ టు 11 month లో. సో మనకి 11 నెలలు తక్కువగా ఉందంట, 4.83% ఇన్ ఏప్రిల్ అన్నట్లుగా. ఇది కూడా ఒక ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతూ ఉంటే అది మనకి మార్కెట్లో కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆప్షన్ చైన్ డేటా చూసి మనం ఒకసారి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వెళ్దాము. ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే సో మనం ఏమైతే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఆల్రెడీ ఇంతకుముందు డ్రా చేసినాయండి, ఏమైతే లెవెల్స్ మనం తీసుకున్నాము 13th ఈరోజు. సో మార్కెట్ వచ్చేసి మన మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి మనకి సపోర్ట్ లెవెల్ తీసుకుంది 21,798 దగ్గర. సో ఇక్కడ 800 దగ్గర మన దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ మనకి వచ్చేసి ఒక వి షేప్ రికవరీ అనేది ఇవ్వడం జరిగింది. సో వి షేప్ రికవరీలో ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. మనకి ఎప్పుడైనా వి షేప్ రికవరీ మీరు చూసినట్లయితే మనకి యాజ్ లాంగ్ యాజ్ ఈ యొక్క వి షేప్ రికవరీ మనం ఒకసారి చూద్దాము. సో ఇది వచ్చేసి నాకు ఎంట్రీ లెవెల్ లాగా కనబడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్లియర్ ఎంట్రీ లెవెల్ చూస్తున్నాము. సో యాజ్ లాంగ్ యాజ్ నేను ఈ యొక్క పైన ట్రేడ్ అవుతున్న సేపు నేను అప్ సైడ్ మూమెంటమే చూస్తాను. యాజ్ లాంగ్ యాజ్ ఇది మనకి ట్రేడ్ అవుతున్న సేపు నేను అప్ సైడ్ మూమెంటమే చూస్తాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏమైతే వి షేప్ ట్రేడింగ్ చేసామో తర్వాత ఇంకోటి మనకి ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ కూడా కనిపిస్తుంది. సో ఇన్సైడ్ క్యాండిల్ కూడా కనిపిస్తుంది. రేపు మోస్ట్లీ ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ అనేది నేను ఎక్కువగా చూస్తాను. సో మనకు వచ్చేసి మనకి ఇది అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే అంటే మనకి స్టాప్ లాస్ అండి. అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే మనకి ఎంట్రీ ఇక్కడ సిఈ బై చేస్తాను ఇన్సైడ్ క్యాండిల్. సో ఈ రెడ్ క్యాండిల్ లోపల ఈ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. దీన్ని మనం ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అంటాము. సో ఈ క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం ఇది అప్ సైడ్ మూమెంటం, ఇది కనుక ఈ లెవెల్ నుంచి అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే కాల్ ఆప్షన్ బై చేస్తాను. 22,217 లెవెల్స్ మనకు క్లియర్గా టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. డౌన్ సైడ్ మనకి స్టాప్ లాస్ ఈ రెడ్ క్యాండిల్ స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలండి. సో మనకి వచ్చేసి డౌన్ సైడ్ అంటే ఈ యొక్క క్యాండిల్ బ్రేక్ అవుతున్నప్పుడు మనము సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోతాం. ఇది క్యాండిల్ బ్రేక్ అవుతున్నప్పుడు మనం సెల్లింగ్ సైడ్కి వెళ్ళిపోతాం. ఇది స్టాప్ లాస్ పెడతాము. సో మనం ఎప్పుడైనా స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. సో మన క్యాపిటల్ వాష్అవుట్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అయితే మెన్షన్ చేయాలి. సో ఈ యొక్క పాయింట్స్ ఈ కొంచెం పాయింట్స్ అనేది మనము స్టాప్ లాస్ జస్ట్ దగ్గర ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మనము మంచి మూమెంటంకి ఏదో డౌన్ సైడ్ ఆర్ అప్ సైడ్ మంచి మూమెంటంకి అయితే మనం వెయిట్ చేస్తున్నామండి. సో 1:3 1:4 ఈజీగా మీరు ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ద్వారా మీరు క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ద్వారా క్యాప్చర్ చేయొచ్చు. ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా కూడా గమనిద్దాం. ఓకే, మనకి ప్రస్తుతం వచ్చేసి 22,100 లెవెల్స్ దగ్గర ఉంది. సో నాకు ఈ 22,100 లెవెల్స్ బ్రేక్ అవుతా ఇమీడియట్గా నేను 22,200 లెవెల్స్ ఈజీగా క్యాచ్అప్ చేస్తుంది. తర్వాత నాకు 22,300 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి డౌన్ సైడ్ మూమెంటం ఫాల్ అయితే మాత్రం 22,000 లెవెల్స్ ఈజీగా అయితే మనకు క్యాచ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 22,800. సో మనకు అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా ఒక రేంజ్లో అనేది అక్కడ ట్రేడ్ అవుతూ ఉంటుంది. ఆ రేంజ్ అనేది మనం ఎంతవాడికి అప్ సైడ్ మూమెంటమా లోవర్ సైడ్ మూమెంటం బ్రేక్ అనేది మనం చూసుకుని మనము ట్రేడ్ అనేది చేస్తాము. ఈవెన్ మనం బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే ఏమైతే లెవెల్స్ మనం ఎంత ముందు డ్రా చేసామో సో ఈ లెవెల్స్ చూడండి. మనకు వచ్చేసి ఓపెనింగ్ ఇక్కడి నుంచి అయింది. ఎగ్జాక్ట్ సపోర్ట్ 46,989 ఎగ్జాక్ట్ సపోర్ట్ ఇక్కడ చూడండి 46,989 దగ్గర ఎగ్జాక్ట్ సపోర్ట్ మనకి తీసుకొని రివర్స్ క్యారీ అయింది. సో మనకి ఈ యొక్క బ్రేక్ అగైన్ ఈ బ్రేక్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకోటి ఇక్కడ ఏబీసీ ప్యాటర్న్ బ్రేక్ అయినా అనుకోవచ్చు. సో ఈ ప్యాటర్న్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మనకు మంచి అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటం అయితే ఇవ్వడం చూస్తున్నాము. అండ్ మంచి రెసిస్టెన్స్ దగ్గర ఇది ఆగింది. వన్స్ ఇది కనుక మూమెంటం కనుక అప్ సైడ్ ట్రెండ్ అనేది ఇక్కడ ఒకవేళ ఇంకో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే నేను మాత్రం ఎగ్జాక్ట్ అప్ సైడ్ మూమెంటంకే వెళ్తాను. విత్ స్టాప్ లాస్ వచ్చేసి 47,770 దగ్గర నేను ఇంకోటి మూమెంటం క్యారీ చేస్తానండి. స్టాప్ లాస్ ఇక్కడ తీసుకుంటాను. సో మీకు క్లియర్గా మళ్ళీ గీస్తాను. నేను స్టాప్ లాస్ ఇది పెట్టుకొని నేను అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటంకి రేపు
టార్గెట్ చేస్తాను. నాకు దగ్గర 48,200 లెవెల్స్ ఇమీడియట్ టార్గెట్, అంటే 400 పాయింట్స్ నాకు ఇమీడియట్ టార్గెట్ అప్ సైడ్ మూమెంటం కనిపిస్తుంది. లేదు నాకు డౌన్ సైడ్ మూమెంటం కావాలంటే మాత్రం నా యొక్క ఈ లెవెల్స్ నాకు డౌన్ సైడ్ మనకి బ్రేక్ అయితే అవ్వాలండి. మనకి ఈ సైడ్ బ్రేక్ అయితే అవ్వాలి. నాకు రేపు డౌన్ సైడ్ మూమెంటం కంటే నాకు అప్ సైడ్ ట్రెండింగ్ కొంచెం పాజిటివ్ కనిపిస్తుంది నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో. ఈవెన్ ఆప్షన్ చైన్ డేటా మనకి 48,200 లెవెల్స్ బాగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆప్షన్ చైన్ డేటా ద్వారా. ఓకే, ఒకసారి ఇక్కడ కూడా చూద్దాము. ఇక్కడ మనం చూడండి 48,200 లెవెల్స్ చూడండి మనకి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది 48,200 లెవెల్స్. సో అప్ సైడ్ మూమెంటం, డౌన్ సైడ్ ఎనీహో 47,500 లెవెల్స్. కాకపోతే డౌన్ సైడ్ వచ్చేసి మనకి 47,900 లెవెల్స్ కనబడాలంటే మాత్రం మనకి 2-3 మనకి రెడ్ క్యాండిల్స్ అయితే ఫామ్ అవ్వాలి. కాకపోతే నేను వచ్చేసి రేపు కొంచెం అప్ సైడ్ మూమెంటం అనేది చూస్తున్నాను. ఏదైనా ఒక రేంజ్ అయితే తీసుకోండి. మనకి నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, మనకి క్లియర్ లెవెల్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏమైతే నేను ఇంతకుముందు డ్రా చేశానో సేమ్ ఆ లెవెల్స్ నేను చూస్తున్నాను. ఓకే, ఆ లెవెల్స్ నేను చూస్తున్నాను. ఇది వచ్చేసి ఇంకా ఈ టార్గెట్ 22,365 అయితే 22,200 క్రాస్ అయితే ఈ లెవెల్స్ కూడా నేను ఇక్కడ చూస్తున్నాను. అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, సో మనకి ఏదన్నా క్వెరీస్ ఉంటే చూడండి. కాకపోతే ఇక్కడ రోజు కొన్ని వచ్చేసి మనకి టాటా మోటార్స్ మరి అది Q4 రిజల్ట్స్ మనకు కొంత డివిడెండ్ డిక్లేర్ చేసింది అండ్ రిజల్ట్స్ కొంచెం నెగిటివ్ ఉన్నట్లు మనం చూస్తున్నాము. అందువల్ల ఏంటంటే మనకి ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్కెట్లో బాగా కరెక్షన్ అయితే కనిపించింది. సో ఈరోజు ఏదైతే కరెక్షన్ కనిపిస్తుందో రేపు చూడండి, రేపు మనకి ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిద్దో ఇది వచ్చేసి మనకి ఇంకా మనకి డౌన్ సైడ్ ఫర్దర్ ఫాల్ వచ్చేసి మనకి 880 దాకా ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి సిప్లా అండ్ మోర్ ఓవర్ సిప్లా కానివ్వండి, మనకి ఏబీబీ కానివ్వండి అండ్ బిఈఎంఎల్. సో బిఈఎంఎల్ డిఫెన్స్ స్టాక్ మనకి మంచి మూమెంటం అయితే ఉంటుంది. కాకపోతే ఈరోజు ఈ విధంగా ఒకేసారి ఎంత బాగా పెంచారు బిఈఎంఎల్. ఏదైనా మనకి డిఫెన్స్ స్టాక్ అయితే కొంతవాటికి హోల్డ్ చేసుకోవడానికి చూడండి. ఎందుకంటే మనకి యాజ్ లాంగ్ యాజ్ మనకి సెంట్రల్లో గవర్నమెంట్ మారినంతకాలం డిఫెన్స్ స్టాక్ ఇంకా మల్టీ బ్యాక్ రిటర్న్స్ అయితే మీకు ఇస్తుంది. సో మేజర్గా టాటా మోటార్స్ ఒక లెవెల్స్ పెట్టాను, ఆ లెవెల్స్ అయితే మీరు ఒకసారి గమనించాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.